హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హెవీ వెయిట్గా ఉన్నప్పుడు మనం వెయిట్ని నార్మల్గా ఉంచుకోవడానికి చాలా రకాలుగా ట్రై చేస్తూ ఉంటాం కదా. అయితే మెయిన్గా మనం చేయాల్సింది ఏంటి అంటే మనం డైలీ మార్నింగ్ ఏదైనా మంచి హెల్త్ డ్రింక్ తీసుకోవడం, లేదంటే మన ఫుడ్ హ్యాబిట్స్లో చేంజెస్ తెచ్చుకోవడం. అంతేకాకుండా కంపల్సరీగా మనం ఫిజికల్ యాక్టివిటీని ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. అయితే ఇవన్నీ కూడా మనం పక్కన పెట్టేసి మార్నింగ్ మనం ఏదైనా వెయిట్ లాస్ డ్రింక్ తీసుకున్నా కానీ మళ్ళీ మనం బ్రేక్ఫాస్ట్లో, లంచ్లో, ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అయినా కానీ, డిన్నర్లో అయినా కానీ అన్హెల్దీ ఫుడ్ తీసుకుంటే మనకి వెయిట్ లాస్ అనేది జరగదన్నమాట. అంటే మనం ఏదైనా వెయిట్ లాస్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అనుకున్నప్పుడు దాని డూస్ అండ్ డోంట్స్, అంటే మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి లైఫ్ స్టైల్ మనం ఇంక్లూడ్ చేసుకోవాలి, అంతేకాకుండా మనం ఎలాంటి హెల్త్ డ్రింక్స్ మనం పాటిస్తూ ఉండాలి. దానివల్ల ఏంటి అంటే మనకి బాడీలో మనం వెయిట్ అనేది మనం కంట్రోల్లో ఉంచుకోవడానికి ఏది హెల్ప్ అవుతుంది అనేది తెలుసుకుంటూ ఉండాలి. అయితే మనం వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నప్పుడు ఎక్కువగా మనం డైట్ అనేది పాటిస్తూ ఉండాలి. అంటే డైట్ అంటే మనం ఏదో తినకుండా ఫుడ్ని ఆపేసుకోవడం అని కాకుండా మనం ఫుడ్లో ఎక్కువగా కార్బ్స్ అనేవి లేకుండా చూసుకుంటూ ప్రోటీన్స్, ఫైబర్, మినరల్స్, ఇంకా మనకి ఐరన్, కాల్షియం వంటి ఫుడ్ ఉన్నవి ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట. అయితే ఇవన్నీ కూడా మనం చేస్తూ ఏంటి అంటే కొంచెమన్నా మనకి ఫిజికల్ యాక్టివిటీ ఇంక్లూడ్ చేసుకుంటే వెయిట్ లాస్ జర్నీ అనేది మనకి చాలా ఈజీగా ఉంటుంది. అయితే ఇవన్నీ చేస్తూ కూడా మనకి ఎక్కువగా కొంచెం ఈ వెయిట్ లాస్లో మనకి ఇంక్లూడ్ చేసేది ఏంటి అంటే మనం తీసుకునే హెల్త్ డ్రింక్స్, అంటే హెల్త్ డ్రింక్స్ కావచ్చు, లేదంటే వెయిట్ లాస్ డ్రింక్స్ కావచ్చు, ఏవైతే ఇవన్నీ తీసుకుంటూ కూడా మెటబాలిజం మనకి ఇంక్రీజ్ చేసే ఏదైనా డ్రింక్స్ అనేది మనం తీసుకుంటూ ఉండాలి. ఫుడ్స్ అయినా కానీ, లేదంటే ఏదైనా డ్రింక్స్ అయినా కానీ మనం మెటబాలిజాన్ని బూస్టప్ చేయాలన్నమాట. సో అలాంటి ఒక మంచి వెయిట్ లాస్ డ్రింక్స్ మనం ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు, అంతేకాకుండా మనం హెల్దీ లైఫ్ స్టైల్ మనం ఇంక్లూడ్ చేసుకోవాలి అంటే ఎలాంటి ఫుడ్స్ని ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి, అండ్ మనం ప్రోటీన్, కార్బ్స్, ఇంకా ఇట్లాంటి మినరల్స్ ఉన్న ఫుడ్ని మనం ఎప్పుడెప్పుడు ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి, అండ్ మనం డైట్ ప్లాన్ ఎలా ఫాలో అవ్వాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. వెయిట్ లాస్ కోసం మనకి ఏంటి అంటే మన బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి మనం కరెక్ట్గా మెయింటైన్ చేసుకోగలిగితే, అంతేకాకుండా మనకి డైజెషన్ అనేది ప్రాపర్గా ఉంచుకోగలిగితే, అండ్ మనకి మెటబాలిజం చాలా బాగుంటే మనకి వెయిట్ లాస్ అవుతుంది. అండ్ అంతేకాకుండా మనకి ఆటోమేటిక్గా మన వెయిట్ అనేది మెయింటైన్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో వెయిట్ లాస్ కోసం ఇప్పుడు ఒక డ్రింక్ ప్రిపేర్ చేసుకుందాం. సో ఆ డ్రింక్ని మనకు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి అంటే కరివేపాకు ఆకులు. కరివేపాకు ఆకుల్ని నీట్గా మనం పీల్ చేసుకొని వాష్ చేసుకోవాలి. ఒకసారి మనం డ్రింక్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం 8 నుంచి 10 మనకి కరివేపాకు ఆకులు అయితే సరిపోతుంది. మీరు ఒకసారి ప్రిపేర్ చేసుకోవడం కోసం కొన్ని ఇలా 8 నుంచి 10, లేకపోతే కొన్ని మీకు ఈ పామ్లో అంతా కొన్ని కరివేపాకు ఆకులు తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనకు కావాల్సింది అలోవెరా. అది మనకి న్యాచురల్ అలోవెరా అయితే మనం అంటే నార్మల్గా మనకి ప్లాంట్ ఉన్నా కానీ అలా న్యాచురల్ అలోవెరా మనం ఒక లేత కొమ్మ తీసుకోవచ్చు, లేదంటే మనకి నార్మల్గా మార్కెట్లో మనకి ఈ హోమియోపతి, లేదు అంటే మనకి ఆయుర్వేదిక్ షాప్స్లో ఇలా అలోవెరాది జ్యూస్ కానీ జెల్ కానీ మనకు దొరుకుతుందనమాట, ఎడిబుల్ది. అంటే మనకి ఫుడ్లో కానీ ఇలా మనం డ్రింక్లో ప్రిపేర్ చేసుకోవడం కోసం. సో అలా కాకపోయినా పాసిబుల్ అయితే మీరు కంపల్సరీగా ఒకసారి ఒక ప్లాంట్ మీరు కనుక తెచ్చిపెట్టుకుంటే మాత్రం మీకు ఎవ్రీడే ఈ డ్రింక్ని ప్రిపేర్ చేసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. సో ఈ అలోవెరా నేను ఒక లేత కొమ్మని తీసుకున్నాను. లేతది చాలా చిన్నది, లేతగా స్మూత్గా ఉండేది. సో దీన్ని ఇప్పుడు మనం ఒక గ్లాస్ మనకు ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఇలా ఒక హాఫ్, మనకి ఇందులో ఒక హాఫ్ వరకు అయితే సరిపోతుంది. సో ఇప్పుడు వీటిని మనం ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలా లేతది తీసుకుని, స్మాల్దైనా మీకు పెద్దదైనా కానీ ఒక చిన్నగా ఇలా కొన్ని చిన్న చిన్న ముక్కలకు కట్ చేసేసుకోవాలి. దీన్ని కూడా మనం పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక హీటింగ్ ప్యాన్ కానీ, లేదంటే ఫస్ట్ మీరు ఒక మెజర్మెంట్స్ మీకు తెలియడం కోసం ఒక బౌల్లో ఏం చేయాలి అంటే కావాల్సినన్ని కరివేపాకు ఆకుల్ని ఫస్ట్ మనం యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ ఈ అలోవెరా పీసెస్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఒక 1 టీ స్పూన్ వరకు మనం ఫ్లాక్స్ సీడ్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్ ఏంటి అంటే మనకి హెయిర్కి, స్కిన్కి మంచి లాభాలు ఇవ్వడమే కాకుండా మన హెల్త్ని మెయింటైన్ చేయడానికి కూడా, అంటే వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ని మీరు యూజ్ చేసుకోవచ్చు ఏదన్నా వెయిట్ లాస్ డ్రింక్లో, లేదు అంటే ఫ్లాక్స్ సీడ్స్ జెల్ మీరు యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా ఫ్లాక్స్ సీడ్స్ మనం బాయిల్ చేసుకొని కూడా తీసుకోవచ్చు అనమాట. ఇలా రెగ్యులర్గా మనం
ఫ్లాక్స్ సీడ్స్ని డైలీ కన్జంప్షన్ చేసినప్పుడు కూడా, అంటే డైలీ మనం తీసుకున్నప్పుడు కూడా మనకి ఏంటంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి మనకి బర్న్ అవుతూ వస్తూ ఉంటాయి. అంతేకాకుండా మన క్యాలరీస్ అనేవి బర్న్ అవుతూ ఉంటాయి. బాడీలోంచి మనకి ఆ ఎక్స్ట్రా ఫ్యాట్ అనేది మనకి అక్యుములేట్ అయిందంతా కూడా ఉంటుంది కదా, అదంతా కూడా మనకి రిమూవ్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ అంతేకాకుండా ఇందులో ఆలోవెరా పీసెస్ వేసుకున్నాం. ఆలోవెరా జెల్ మనకి ఏంటి అంటే, ఆలోవెరా వల్ల మనకి చాలా మంచి మెడిసినల్ వాల్యూసే కాకుండా చాలా మంచి మనకి డైజెషన్గా పరంగా మనకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. అంటే డైజెషన్ చాలా బాగా ఉంచుతుంది, మెటబాలిజం మనకి బూస్టప్ చేస్తుంది. అంతేకాకుండా మనకి అసిడిటీ కానీ గ్యాస్ కానీ అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చేస్తుంది. అంటే ఏ ఫుడ్ తిన్నా కానీ మనకి డైజెషన్ని చాలా బాగా ఉంచేలాగా చూస్తుంది అనమాట. అండ్ అంతేకాకుండా ఇందులో ఉన్న మనకి మెడిసినల్ వాల్యూస్ ఏంటి అంటే, మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీని కూడా మనకి పెంచడానికి, అండ్ అంతేకాకుండా మనకి వెయిట్ లాస్ అవ్వడమే కాకుండా మనకి డయాబెటీస్ ఉన్న వాళ్ళలో బ్లడ్ షుగర్ లెవెల్స్ని మెయింటైన్ చేయడానికి కానీ, అండ్ అంతేకాకుండా ఏదైనా క్యాన్సర్స్ వచ్చే ఎఫెక్ట్ ఉన్నప్పుడైతే, అంటే రిస్క్ ఉన్నప్పుడు మనకి అలాంటప్పుడు కూడా ఆ రిస్క్ని తగ్గించుకోవడానికి, క్యాన్సర్స్ వచ్చే రిస్క్ని కూడా మనకి తగ్గిస్తుంది, అండ్ హార్ట్ని కూడా హెల్తీగా ఉంచుతుంది అనమాట. సో ఆలోవెరా వల్ల మనకి చాలా మంచి యూజెస్ అనేవి ఉంటాయన్నమాట. అండ్ అంతేకాకుండా ఇందులో మనం కరివేపాకు ఆకుల్ని యూజ్ చేసుకున్నాం కదా, కరివేపాకులో ఏంటి అంటే మనకి డైజెషన్ చాలా బాగా ఉంచుతుంది, మెటబాలిజం చాలా బాగా ఉంచుతుంది, అండ్ మనకి ఐసైట్ కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. సో వెయిట్ లాస్లో అయితే మనకి ఈ రెండు, డైజెషన్ చాలా బాగా ఉంచుతుంది అండ్ మెటబాలిజం చాలా బాగా బూస్ట్ చేస్తుంది అనమాట కరివేపాకు మనకి. అండ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. డయాబెటీస్తో ఉన్న వాళ్ళు కూడా, అంటే డయాబెటీస్ డిసీజెస్తో బాధపడుతున్న వాళ్ళు కూడా కరివేపాకుని సింపుల్గా మీరు టీ లాగా ప్రిపేర్ చేసుకున్నా, కషాయం లాగా ప్రిపేర్ చేసుకుని తీసుకున్నా కానీ మనకి చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. అంటే మనం ఏ ఫుడ్ తీసుకున్నా కానీ డైజెస్ట్ చేయడానికి చాలా మంచి ప్రాపర్టీస్ అనేవి మనకి కరివేపాకులో ఉంటాయన్నమాట. సో అందుకనే మనం కరివేపాకు ఆకుల్ని తీసుకుంటాం. సో ఇప్పుడు ఈ 3 ఇంగ్రీడియంట్స్ తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలి అంటే, ఇందులో ఫస్ట్ మనం ఆలోవెరా, కొన్ని కరివేపాకులు, ఫ్లాక్స్ సీడ్స్ యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకుని హీటింగ్ ప్యాన్లో పెట్టుకుని, ఒక గ్లాస్ డ్రింక్ కనుక మీరు ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఒక గ్లాస్ పైన కొంచెం ఎక్కువగా వాటర్ని మీరు ఇందులో యాడ్ చేసుకుని మీరు హీటింగ్ ప్యాన్ ఒక స్టవ్ మీద ఆన్ చేసుకుని నార్మల్గా మనకి ఫస్ట్ ఒక పెద్ద బాయిల్ వచ్చేంత వరకు హైలో పెట్టేసుకుని తర్వాత మీరు సిమ్ చేసేసుకోవాలి. అలా సిమ్ చేసేసుకుని ఒక 5 minutes పాటు మీరు బాయిల్ చేసుకుని తర్వాత డ్రింక్ని మీరు ఎర్లీ మార్నింగ్ తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇలా ఈ ఇంగ్రీడియంట్స్ తీసుకున్న తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకుని నేను ఫస్ట్ దీన్ని బాయిల్ చేస్తాను. ఇలా మనకి ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఫుల్గా డార్క్గా అయిపోకుండా, అంటే మొత్తం బ్రౌన్ అయిపోకుండా వాటి ఫ్లేవర్ అనేది ఉండేటట్టే మనం కొంచెం బాయిల్ చేసేసుకొని, అందుకనే మనం ఎక్కువగా బాయిల్ చేయకుండా జస్ట్ కొంచెం బాయిల్ చేసేసుకొని తీసేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాయిల్ చేసుకున్న ఈ నీళ్ళని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఈ నీళ్ళని కొంచెం చల్లారనివ్వాలన్నమాట. అంటే పూర్తిగా కూడా చల్లారకూడదు అండ్ మనకి మొత్తం చాలా వేడిగా కూడా ఉండకూడదు, కాకపోతే గోరువెచ్చగా ఉండాలి. మనకి తాగేటప్పుడు ఆ వేడి అనేది తెలుస్తూ ఉండాలన్నమాట. కంప్లీట్గా కూడా మీరు చల్లార్చుకోకండి. సో ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఇందులో మనం ఇది కొంచెం చల్లారిన తర్వాత ఒక 1/2 teaspoon వరకు మనం, లేదంటే 1 teaspoon మీరు తేనెని మిక్స్ చేసుకోవచ్చు. అలాగే ప్లెయిన్గా తాగాలి అనుకునే వాళ్ళు ప్లెయిన్గా కూడా తీసుకోవచ్చు, కాకపోతే మనకి తేనె కూడా చాలా మంచిది, వెయిట్ లాస్కి చాలా బాగా మనకి హెల్ప్ చేస్తుంది. సో ఆ విధంగా తేనెని ఇందులో మిక్స్ చేసుకోవాలి. అండ్ ఒక 1/2 లెమన్ జ్యూస్ది మనం యాడ్ చేసుకోవాలి. 1/2 లెమన్ మనం జ్యూస్ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా మీరు 1/2 లెమన్ని కూడా ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం చల్లార్చుకొని మీరు గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ డ్రింక్ని తీసుకోవాలి. ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ మీరు పడగడుపున ఈ డ్రింక్ కంపల్సరీ తీసుకోవాలన్నమాట. ఇలా కనుక మీరు చేసినట్లయితే వెయిట్ లాస్ అనేది మనకి చాలా బాగా అవుతుంది. మనకి అన్నీ కూడా ఇందులో ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసినవన్నీ కూడా బ్లోటింగ్ని తగ్గిస్తాయి, గ్యాస్ని తగ్గిస్తాయి, అసిడిటీని తగ్గిస్తాయి. అంతేకాకుండా మనకి డైజెషన్ చాలా బాగా ఇంప్రూవ్ చేస్తాయి అండ్ మెటబాలిజం కూడా మనకి చాలా బాగా పెంచుతుంది. కాబట్టి మనకి ఈ డ్రింక్ అనేది వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది.
అంతేకాకుండా ఈ తేనె ఇంకా లెమన్ జ్యూస్ కూడా మనకి ఫ్యాట్ బర్న్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకుని ఎవ్రీడే మనం రెగ్యులర్గా పడగడుపున ఈ నీళ్ళని తీసుకోవాలి. ఇలా ఈ వెయిట్ లాస్ డ్రింక్ మనం తీసుకుంటూ కూడా మనకి ఫుడ్ మీద మంచి మానిటరింగ్ ఉండాలి. అంటే ఫుడ్ని, డైట్ని మనం ప్రాపర్ వేలో తీసుకోవాలి. అంటే నీళ్ళు ఎక్కువగా తీసుకోవడము అండ్ అంతేకాకుండా మనకి ఎక్కువగా ఆయిలీ ఇంకా స్పైసెస్ ఉన్న ఫుడ్ని తగ్గించుకుంటూ మంచి హెల్దీ ఫుడ్, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఇంకా ప్రోటీన్స్, మినరల్స్, ఫైబర్ ఉన్న ఫుడ్ని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అండ్ మనం టైంకి తినాలి. టైంకి తింటుంటేనే మనకి బాడీలో గ్యాస్ కానీ అసిడిటీ కానీ ఫామ్ అవ్వకుండా ఉంటుంది, డైజెషన్ ప్రాపర్గా ఉంటుంది అండ్ మనకి హెల్తీగా కూడా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా మనకి వెయిట్ కూడా చాలా బాగా మెయింటైన్ అవుతుంది అన్నమాట. సో ఇలా ఈ డ్రింక్ మనకి ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఆలోవెరా, కరివేపాకు ఆకులు కానీ లేదంటే ఫ్లాక్ సీడ్స్ కానీ, లెమన్ కానీ, హనీ కానీ ఇవన్నీ కూడా చాలా మంచి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. మనకి హనీ ద్వారా ఇంకా లెమన్ ద్వారా మనకి ఏంటంటే ఇమ్యూనిటీ కూడా పొందుతుంది అనమాట. ఇమ్యూనిటీ అనేది మనకి బూస్టప్ అవుతుంది బాడీలో. అండ్ మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటివి ఏవి కూడా రాకుండా మనకి అలోవెరా చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. అలోవెరా ఏంటి అంటే మనకి మెడిసినల్ వాల్యూస్ ఉండడం వల్ల మన బాడీలో ఉన్న వైరల్ ఇన్ఫెక్షన్స్ని కానీ, బ్యాక్టీరియాని కానీ వాటిని కూడా దూరం చేయడానికి చాలా బాగా మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇలా ప్రిపేర్ చేసుకుని మీరు ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ మీరు పడగడుపున కంపల్సరీగా రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. ఒక 1-2 days లేదంటే 10 days అలా చేయగానే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో కంపల్సరీగా మీరు రెగ్యులర్గా చేస్తూ ఉంటేనే కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఉంచుకొని మంచి డైట్ని మీరు ఫాలో అయినట్లయితే మంచి రిజల్ట్ అనేది మీకు కంపల్సరీగా ఉంటుంది. అండ్ వెయిట్ కూడా మనకి రిడ్యూస్ చేసుకోవచ్చు అండ్ మనం వెయిట్ని మంచిగా మెయింటైన్ చేసుకుంటూ హెల్త్ని కూడా చాలా బాగా ఉంచుకోవచ్చు. సో చూసారు కదా మనకి వెయిట్ లాస్ అవ్వడానికి ఎంత మంచి టిప్స్. ఇవన్నీ కూడా మనం పాటించినట్లయితే కంపల్సరీగా మనకి వెయిట్ లాస్ జర్నీ అనేది కొంచెం ఈజీగా అనిపిస్తూ ఉంటుంది. సో ఈ వీడియోకి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ లేదంటే అభిప్రాయాలు ఉన్నట్లయితే మా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ చూడడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.